కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. 8వ వేతన సంఘం 2026లో అమలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంతవరకు పెరగవచ్చుననే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. 8th పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు అతి త్వరలో తెరపడనుంది. కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు 8వ వేతన సంఘం గురించి చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దీనిపై అనేక ఊహాగానాలున్నాయి. ఇప్పుడు 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ బయటకొచ్చింది. 8వ వేతన సంఘం 8వ సిపిసి కోసం ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రక్రియని ప్రారంభించనుంది. అందిన సమాచారం ప్రకారం వేతన సంఘం ఏప్రిల్ 2025 నుంచి 8వ వేతన సంఘం ప్రక్రియ మొదలు కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2016లో సిఫార్సులను అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ డిఏ ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతి ఏడాదిలో 2 సార్లు డిఏని సవరిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు వేతన సవరణల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే, మునుపటి వేతన కమిషన్లని పరిశీలిస్తే ప్రతి 10 సంవత్సరాలకి ఒక కొత్త కమిషన్ వస్తుంది. సిఫార్సులు అమలవుతాయి. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. కాబట్టి కొత్త కమిషన్ పదవీకాలం జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం దీని అమలుకు సంబంధించి ప్రక్రియని వేగవంతం చేస్తోంది. 8వ వేతన సంఘం నిబంధనలు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత కమిషన్ ఏప్రిల్ 2025 నుంచి పనిని ప్రారంభించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఆ జీతం పెంపు ఫార్ములా ఫిట్మెంట్ కారకాన్ని పరిశీలిస్తుంది. కానీ సిఫార్సులని అమలు చేసేందుకు దాదాపు 18 నెలలు పడుతుంది. ఆపై 8వ వేతన సంఘం అమలుకు మరికొంత సమయం పట్టొచ్చు. జీతాల పెంపెలా ఉంటుంది? 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్ ఎంతవరకు పెరుగుతుంది అనేది పెద్ద చర్చ నడుస్తోంది. 100% నుంచి 186% కనీస వేతనం పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. మరికొందరు 20% నుంచి 30% పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. వాస్తవానికి ఎంత మొత్తంలో పెరుగుతుందనే సందిగ్ధంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.